హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. నా దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా ఐఫోన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ 12 మినీ నుంచి వెరైటీ ఆఫ్ ఫోన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది 14 Pro Max, 17 Pro Max, 16 Pro Max, 17 సిరీస్, 16. సో ఏ యూజర్ కి ఏ ఫోన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో, ఏ ప్రైస్ రేంజ్ లో పర్చేస్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫోనుల్లో మనకి ఐఫోన్ 16 కానీ 16E కానీ ఏదైనా బిగ్ బిలియన్ డే సేల్ కానీ అమెజాన్ సేల్లో కానీ మీకు 50,000 ఆర్ బిలో కనుక దొరికితే మీరైతే ఈ డివైజెస్ ని చూస్ చేసుకోవచ్చు. 16E కన్నా 16 చాలా బెటర్. 16E అయితే అరౌండ్ 40,000 ఆర్ 45,000 కి అవైలబుల్ గా ఉంటే చూస్ చేసుకోవచ్చు. 16 అయితే 55,000 కానీ 50,000 కానీ దొరికితే ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవడం చాలా బెటర్. ఈ డివైస్ లో కానీ 16E లో కానీ మనకి డిజైన్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఇలా న్యూ కెమెరా మాడ్యూల్ అయితే వస్తుంది. 16E అయితే 1 కెమెరా ఉంటుంది, 16 అయితే 2 కెమెరా ఉంటాయి. అది కూడా 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. 16E లో అల్ట్రా వైడ్ ఉండదు. ఇంపార్టెంట్లీ మనకి దీనికి యాక్షన్ బటన్ ఉంటుంది అండ్ ఆల్సో కెమెరా కంట్రోల్ బటన్ ఉంటుంది. లేటెస్ట్ గా వచ్చే అన్ని ఫీచర్స్ అవైలబుల్ గా ఉంటాయి, ఇంక్లూడింగ్ యాపిల్ ఇంటెలిజెన్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ప్రస్తుతానికి లిమిటెడ్ గా ఉన్న, ఫ్యూచర్ లో మనకి చాలా ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. అందుకనే నేను 16 సిరీస్ నుంచి ఏదైనా చూస్ చేసుకోమని చెప్తాను. 15 Pro ఆర్ లేటర్ డివైజెస్ వాటికి కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఐఫోన్ 16 ప్లస్ కూడా అవైలబుల్ గా ఉంది. 16 ప్లస్ వచ్చేసి మీకు 65,000 కానీ 60,000 కానీ అవైలబుల్ గా ఉంటే చూస్ చేసుకోవచ్చు. పెద్ద డివైస్, ప్రో మ్యాక్స్ అంత సైజ్ ఉంటుంది, బట్ వెనకాల కెమెరా అనేది ఒకటి మిస్ అవుతుంది అండ్ ప్రో చిప్ సెట్ కూడా మిస్ అవుతుంది. ఈ రెండు ఫీచర్స్ ఓకే అనుకుంటే మీరు 16 ప్లస్ కూడా చూస్ చేసుకోవచ్చు అట్ 65,000. లేదు నాకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే 40,000 ఆర్ తక్కువ కానీ మీకు ఐఫోన్ 15 అవైలబుల్ గా ఉంటే అది చూస్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ లేవు అండ్ ఓల్డర్ డిజైన్ లో ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ హ్యాండ్ లో పర్చేస్ చేస్తే బ్యాటరీ హెల్త్ మస్ట్ అండ్ షుడ్ బి అరౌండ్ 90 ఆర్ అబౌవ్. అంతకన్నా తక్కువ ఉంటే నాన్ ప్రో మోడల్ అయినా పర్లేదు, ఐఫోన్ 17 అయినా చూస్ చేసుకోవచ్చు. ఇయర్ ఐఫోన్ 17 సిరీస్ లో మనకి చాలా అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి. ఇది 83,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఐఫోన్ 17 సిరీస్ ఇస్ వెరీ గుడ్ చాయిస్. 48 మెగాపిక్సెల్ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ 2 కెమెరా లెన్స్ ఉంటాయి. డిజైన్ లో మనకి 16 లానే ఉంటుంది. డిజైన్ పెద్దగా చేంజ్ ఏం లేదు. డిస్ప్లే లో మనకి మంచి అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి, లైక్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో మనకి ప్రమోషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా మనకి డిస్ప్లే లో అయితే యాడ్ చేశారు. అదైతే చాలా స్మూత్ గా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా A18 తో పోలిస్తే A19 చిప్ లో మనకి పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అప్డేట్ చేశారు. 7-8 ఇయర్స్ తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అప్డేట్ చేశారు. 18 మెగాపిక్సెల్ మల్టీ ఆస్పెక్ట్ రేషియో కెమెరా అనమాట. మనం వైడ్ లో ఫోటో తీయొచ్చు, అల్ట్రా వైడ్ లో ఫోటో తీసుకోవచ్చు. ఇది అల్ట్రా వైడ్ కెమెరా లెన్స్. అసలు అన్ని ఐఫోన్ 17 సిరీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మనీ వర్త్ ఫోన్ అంటే నేను ఐఫోన్ 17 చూస్ చేసుకోమని చెప్తాను. లేదు మీకు ఐఫోన్ 16 Pro Max అరౌండ్ 1 lakh కానీ అవైలబుల్గా ఉంటే అది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి డివైస్ అండ్ టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. మోర్ డ్యూరబుల్ మెటీరియల్. ఈ అల్యూమినియం కన్నా ఈ టైటానియం ఇస్ మోర్ డ్యూరబుల్. నేనైతే ఐఫోన్ 17 Pro Max ఒక 3 to 4 months నుంచి యూస్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ ఒక 6 feet హైట్ నుంచి కింద పడింది. కింద పడినప్పుడు స్క్రీన్ గార్డ్ తో పాటు స్క్రీన్ మీద అయితే కార్నర్ లో డెంట్ పడింది. ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి అల్యూమినియం ఫ్రేమ్ మీద కూడా స్క్రాచెస్ పడ్డాయి అండ్ స్క్రీన్ మీద డీప్ కట్ అయితే వచ్చింది కార్నర్ లో. సరేలే చిన్న కట్టే కదా, స్క్రీన్ గార్డ్ వేసుకొని యూజ్ చేద్దాం అనుకునే లోపు జనవరి 2nd week లో CES లాస్ వేగస్ ట్రిప్ వెళ్ళాను. లాస్ వేగస్ ట్రిప్ నుంచి వచ్చే లోపు వెనకాల బ్యాక్ సైడ్ కెమెరా ప్లాటో మీద కలర్ చేంజ్ అయితే అయింది. ఆల్రెడీ నేను ట్విట్టర్ X లో అయితే చూశాను చాలా మందికి కలర్ మారుతున్నాయని చెప్పి, బట్ ఇది నాకే మారిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బ్యాక్ సైడ్ కలర్ అయితే చేంజ్ అయింది. సో మీరు ఎవరైనా సరే 17 Pro Max పర్చేస్ చేస్తే ప్రీమియం డివైస్, బెటర్ యూజ్ విత్ కేస్ అండ్ స్క్రీన్ గార్డ్. ఎంతైనా టైటానియం ఫ్రేమ్ ఇస్తే టైటానియం ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తే అల్యూమినియం. ఐఫోన్స్ లో వన్ ఆఫ్ ద డ్యూరబుల్ డివైస్ అంటే 16 Pro Max. మీకు డిజైన్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మీరు 16 Pro Max కూడా చూస్ చేసుకోవచ్చు, బట్ అరౌండ్ 1 lakh. ఇక్కడ కొత్తగా మనకి ఎయిర్ అని చెప్పి కొత్త మోడల్ అయితే తీసుకొచ్చారు. ప్లస్ బదులు ఎయిర్ ని తీసుకొచ్చారు. ఇయర్ ఐఫోన్ ఎయిర్ నేను పెద్దగా చూస్ చేసుకోమని సజెస్ట్ చేయను. ఈ ఫోన్ అనేది ఎంత అందంగా ఉందో బ్యాటరీ లైఫ్ అనేది అంత ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది అనమాట. సో ఈ ఫోన్ పట్టుకొని యూజ్ చేసేటప్పుడు దీని డిస్ప్లే అయినా సరే, ఈ ఫోన్ డిజైన్ అయినా సరే చాలా థిన్ గా ఉంటుంది. జస్ట్ 5.6 mm థిక్నెస్. సో చాలా థిన్ అండ్ చాలా లైట్ ఫోన్. చాలా ప్రీమియం గా ఉంటుంది డివైస్ అనేది. ఎంతైనా స్పెండ్ చేయగలుగుతాను. ప్రీమియం డివైస్ కావాలి, థిన్ గా ఉండాలి అనుకుంటేనే ఇది చూస్ చేసుకోండి. ఇది పర్చేస్ చేసేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ కి బ్యాటరీ బ్యాంక్ కూడా పర్చేస్ చేయాలి.
నేనైతే ఐఫోన్ ఎయిర్ మోడల్ అయితే సజెస్ట్ చేయను, అది at 1,20,000 రూపీస్ నో వే. దీని మీద అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను, రివ్యూ వీడియో కమింగ్ సూన్. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. 2025 లో యాపిల్ వాళ్ళ నుంచి వచ్చిన డివైసెస్ లో ఇది వన్ ఆఫ్ ద లీస్ట్ సోల్డ్ డివైస్. నో వన్ ఈస్ ప్రిఫరింగ్ ఇట్. దీంట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ రివ్యూ వీడియోలో అయితే కవర్ చేస్తాను. నెక్స్ట్ మనం 17 Pro కానీ 17 Pro Max కానీ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ గా ఉంటాయి అండ్ డిజైన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం 7 years తర్వాత యాపిల్ వాళ్ళు డిజైన్ అనేది అప్గ్రేడ్ చేశారు. ప్రో మోడల్స్ లో ఇంత చేంజ్ అనేది. మీకు ప్రో మోడల్స్ కావాలి, నేను ఎంతైనా పెట్టగలను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కావాలి ఐఫోన్ నుంచి, ప్రైస్ ఇస్ నాట్ ఏ ఇష్యూ అనుకుంటే యూ కెన్ గో విత్ ప్రో ఆర్ ప్రో మ్యాక్స్. అండ్ డిస్ప్లేస్ చూసుకుంటే రెండింటికి మనకి ప్రమోషన్ టెక్నాలజీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎప్పటి నుంచో సపోర్ట్ ఉన్నా కొత్తగా మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా యాడ్ చేశారు. ఈ 2 డివైజెస్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ ప్రో మ్యాక్స్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్స్ట్రా వస్తుంది. అది కూడా ఇది ఈ సిమ్ వేరియంట్ అండ్ నాన్ ఈ సిమ్ వేరియంట్ అని చెప్పి రెండు ఉన్నాయి. ఇయర్ ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే సిమ్ స్లాట్ లేదు. 5088 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. మనకి ప్రో మ్యాక్స్ మీద అంత పెద్దగా ఆఫర్లు అయితే రాకపోవచ్చు, బట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలి అంటే 17 Pro Max చూస్ చేసుకోవచ్చు. అవాయిడ్ చేయాల్సిన డివైజెస్ ఏంటి అంటే 14 Pro, 14 Pro Max, 14 డివైజెస్ ని అవాయిడ్ చేయండి. 13 సిరీస్, 12 సిరీస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. నేనైతే 15 సిరీస్ ఆర్ లేటర్ డివైజెస్ ని పర్చేస్ చేసుకోమని చెప్తాను. ఈ ఫోన్లన్నీ నేను మీకు అమ్మలేను, ఎందుకంటే నేను యూఎస్ లో ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.